హలో నమస్తే. నీట్ పరీక్ష పేపర్ల లీకేజీ అంశానికి సంబంధించి భారతదేశ ప్రధాని తొలిసారిగా ఒక సెల్ఫీ వీడియోతో స్పందించారు. ఆయన సెల్ఫీ వీడియోలో చెప్పిన మాటలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం, లీకేజీని అరికట్టడం కోసం కొత్త చట్టాలు తీసుకురాబోతున్నాం, లీకేజీ జరగకుండా చూసే ప్రయత్నం చాలా గట్టిగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చేస్తామంటూ ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాత కేంద్ర మంత్రి రాజీనామా, ఈ విద్యార్థులకు సంబంధించిన ఆందోళన శాంతింపజేయడం చూసాం. ఈరోజు లోక్సభలో దానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతోంది. పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్లు, దానికి సంబంధించిన చర్చ ఈరోజు చూస్తాం. అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి పేపర్ లీకేజీకి సంబంధించిన దోషులకు ఇమీడియట్గా శిక్ష పడేలా చేస్తాం. అలా చేయడం ద్వారా పేపర్ లీకేజీ ఎవరైనా చేయాలంటే భయపడే పరిస్థితి క్రియేట్ చేస్తామంటూ ప్రధానమంత్రి చెప్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొత్తం సమస్యకు పరిష్కారం చూపించగలుగుతాయా? ఈ దేశంలో జిల్లా కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇంకా రకరకాల కోర్టులు ఉన్నాయి. రకరకాల కోర్టుల్లో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ సందర్భంలోనే కొన్ని ప్రత్యేకమైన కేసుల్ని విచారించడం కోసం స్పెషల్ కోర్టులను కూడా ఏర్పాటు చేసిన సందర్భాలు చూస్తున్నాం. స్పెషల్ కోర్టుల్లో విచారణలు తొందరగా జరిగేలా చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఆ స్పెషల్ కోర్టుల్లో కూడా ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కూడా కేసులు నడుస్తూ ఉండడం చూస్తున్నాం. 2019లో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలో 770కి పైగా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. ఈ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏంటంటే ఇమీడియట్గా కేసులను పరిష్కారం చేయడం పైన దృష్టి పెట్టాలి, సత్వరమే కేసుల పరిష్కారం పైన దృష్టి పెట్టాలి. మిగతా రెగ్యులర్ కోర్టుల్లో ఈ కేసులను వాదించే పరిస్థితి ఉంటే సో అక్కడ ఆలస్యం అవుతుంది. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన కేసుల్ని, ప్రధానంగా ఫోక్సో లాంటి కేసులు, మిగతా కేసుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ చేయించాలని కేంద్ర ప్రభుత్వం భావించి 2019లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేసింది. 770కి పైగా మొత్తం దేశవ్యాప్తంగా ఈ కోర్టులు ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా నీట్ అంశానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేస్తాం, ఈ పేపర్ లీకేజ్ అంశానికి స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఈ ఏర్పాటైన 770కి పైగా ఉన్న స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయంటే ఈ 770కి పైగా ఉన్న కోర్టుల్లో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 2,49,000 కేసులు. ఇమీడియట్గా సత్వరం పరిష్కారం కావాల్సింది ఆ కోర్టుల్లో. ఆ కోర్టులకు ఎక్కువ వేరే కేసులు ఏముండవు, కొన్ని స్పెషల్ కేసులు మాత్రమే ఉంటాయి. ఆ కేసుల విచారణ కోసం ఏర్పాటైన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఈ దేశంలో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న కేసులు 2,49,000కు పైగా. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు బాగా పనిచేస్తున్నట్లా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అద్భుతంగా పనిచేస్తున్నట్లా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు పోతే సత్వర న్యాయం జరుగుతున్నట్లా, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో న్యాయం తొందరగా దొరుకుతుంది ఇలాంటి ఇంప్రెషన్ ఏమైనా ఉందా? డెఫినెట్గా లేదు. అలాంటప్పుడు మళ్ళీ వీటి కోసం ప్రత్యేకంగా కోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా ఏ రకంగా పేపర్ లీకేజ్ని అరికడతారు మీరు? ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన పరిశీలన ప్రకారం ఒక కేసు పరిష్కారం కావడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కనీసం 500 రోజుల సమయం పడుతోంది. అంటే 1.5 పైగా సమయం పడుతోంది ఒక్క కేసు పరిష్కారం కావడానికి. ఢిల్లీ లాంటి చోట్ల అయితే ఈ సమయం 12 నుంచి 1300 రోజుల పాటు పడుతోంది. అంటే దాదాపు 3-4 ఏళ్ల పాటు సమయం పడుతోంది ఒక్క కేసు పరిష్కారం కావడానికి. సో ఇటువంటి కేసుల్లో, ఇటువంటి కోర్టుల్లో పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించిన విచారణ కూడా మేము చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తే ఏ రకమైన సత్వర న్యాయం జరుగుతుందో ఒకసారి దేశ ప్రజలు, యువత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏమాత్రం పరిష్కారం కాదు అనే విషయం అర్థమవుతోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే అనే విషయం అర్థమవుతోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ప్రకటన నేరుగా ప్రధానమంత్రి చేసి దాన్ని ఒక అద్భుతంగా, దాన్ని ఒక సర్వరోగ నివారణగా ఆయన చెప్పే ప్రయత్నం చేయటం యువతని మోసం చేయటమే అవుతుంది. పేపర్ లీకేజ్ జరిగిన తర్వాత వాళ్ళకి సంబంధించిన శిక్షలు ఏం పడాలి అనే దానికి సంబంధించి కోర్టులు ఏర్పాటు చేసే కంటే పేపర్ లీకేజ్ జరగకుండా పరీక్ష నిర్వహించడానికి సంబంధించి ఉన్న మార్గాలపైన దృష్టి పెట్టడం అవసరం. గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మెడికల్ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించుకున్న సందర్భంలో ఎక్కడైనా ఏదైనా ఒక రాష్ట్రంలో పేపర్ లీకేజ్ జరిగితే అది ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశంగా మాత్రమే ఉండేది. ఇప్పుడు నీట్ పేరుతో దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా ఏ ఒక్క రాష్ట్రంలో పేపర్ లీక్ అయినా మొత్తం దేశవ్యాప్తంగా పరీక్షల్ని రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అంతేకాదు కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి సంబంధించిన అవకాశం ఉన్నప్పటికీ అలా ఎందుకు చేయట్లేదనే ప్రశ్న కూడా రైజ్ అవుతోంది. సో పేపర్ లీకేజ్ జరగకుండా పరీక్ష నిర్వహణపైన దృష్టి పెట్టి ఆ రకమైన మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది తప్ప లీకేజ్ చేసిన వాడిని శిక్షించడానికి నేను కోర్టు ఏర్పాటు చేస్తాను,
ఆ కోర్టు ఉంది అనే భయంతో ఎవడు పేపర్ లీకేజ్ చేయడు అని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకేమైనా ఉంటుందా? కళ్ళ ముందు కనపడుతోంది ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని. కొన్ని లక్షల కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న విషయం కళ్ళెదుట కనపడుతోంది. కేవలం 6 ఏళ్ల వ్యవధిలోనే, 6-7 ఏళ్ల సమయంలోనే లక్షల కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో పెండింగ్లో ఉండడం కనపడుతోంది. 2,40,000 కేసులు చిన్న నంబర్గా కనిపించవచ్చు మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే. కానీ 2,40,000 కేసులు ఉన్నది కేవలం 700 కోర్టుల్లో మాత్రమే అనే విషయాన్ని గమనించండి. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు అనేది పేపర్ లీకేజీని అరికట్టడానికి ఏమాత్రం ఉపయోగపడేది కాదు, అసలు ఏమాత్రం సంబంధం లేనిదిగా చూడాలి. పేపర్ లీకేజ్ జరగకుండా చూడడం కోసం రెండవసారి నీట్ పరీక్ష నిర్వహించినప్పుడు సైన్యాన్ని రంగంలోకి దించాం, యుద్ధ విమానాలను వాడామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ప్రతి సంవత్సరం సైన్యాన్ని రంగంలోకి దించి యుద్ధ విమానాలను వాడి పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుందా? అవసరం ఉందా? అదే పరిష్కారమా? భారతదేశానికి రక్షణ కల్పించాల్సిన సైన్యం ఈ దేశంలో పరీక్షలు నిర్వహించే పని చేయాలా? ఆ పని సైన్యానికి చెప్తామా? కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన సహేతుకంగా ఏమాత్రం లేదు. కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించిన ప్రకటన చేయడం అనేది కేవలం కంటి తుడుపు మాత్రమే తప్ప పేపర్ లీకేజీని ఎంత మాత్రం అరికట్టేది కాదు అనే విషయం గమనించాలి.